హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కొత్తిమీర రొట్టిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఈ కొత్తిమీర రొట్టికి ముందుగా మనం గిన్నెలోకి 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలి అండి. దాన్నే విసిరిపిండి అని కూడా అంటాం. అందులోకి 1 కప్పు బియ్యం రవ్వ, వరి నూక అంటాం కదా, దాన్ని 1 కప్పు తీసుకోవాలి. మనం విసిరిపిండి బియ్యం రవ్వ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో తగినంత ఉప్పు వేసి మొత్తాన్ని కూడా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అలాగే మనం ఈ పిండిలో కూడా కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. 2-3 పల్సులు ఇస్తే సరిపోతుంది ఏంటి. మనకి ఇలా ఇష్టం లేకపోతే సన్నగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరిగి కూడా మనం ఈ పిండిలో కలుపుకోవచ్చు. ఇలా మనం గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తాన్ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే లోపు మనం స్టవ్ వెలిగించి గిన్నెలోకి 3 కప్పులు నీళ్లు తీసుకుని బాగా మరగనివ్వాలి అండి. ఆ నీళ్ళని ఇలా మరిగిన హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా పోస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి అండి. మనం ఇలా హాట్ వాటర్ పోసి కలిపేటప్పుడు మనం ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇడ్లీ పిండిలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకుని కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఉజ్జాయింపున 3 కప్పులు వాటర్ పడతాయండి. ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారా, మనకి ఈ విధంగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి అండి. ఇలా వస్తే కరెక్ట్గా రొట్టికి అనేది సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర అండి. మనం ఇది కొత్తిమీర రొట్టి కాబట్టి మనం ఎంత కొత్తిమీర వేసుకున్నా కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అండి. ఇలా 1 కప్పు కొత్తిమీర వేసి ఆ పిండి మొత్తంలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని మనం 1 అరగంట సేపు నాననివ్వాలి. మనం వేడి నీళ్ళు పోసి కలుపుకోవడం వల్ల మనం ఆ వేడికి పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది. అంతే అండి, మనకి కొత్తిమీర రొట్టికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు మనం ఈ కొత్తిమీర రొట్టిలోకి నంచుకునే ఒక ఇన్స్టెంట్ చట్నీని చూద్దాం అండి. మిక్సీ జార్లోకి 3 ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక అందులోకి కట్ చేసి ఉంచుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలేండి వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి అండి. మనకి ఇక్కడ 2-3 పల్సులు ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తని పేస్ట్గా చేసుకోకూడదు దీన్ని. ఇలా రెడీ అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టం, ఏమీ చేయమేండి. కానీ ఈ ఉల్లిపాయ కారం అనేది చాలా రుచిగా ఉంటుంది అండి. ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఉల్లిపాయ కారంతో. ఇలా అంతా గిన్నెలోకి తీసుకున్నాక అందులోకి 1-2 స్పూన్ల నూనె, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి అండి. అంతే, ఎంతో సులువుగా మనకి ఈ కారం అనేది రెడీ అవుతుంది అండి. మనకి ఇది రొట్టెల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ నంచుకోవడానికి. మనకి ఇంకే రకమైన చట్నీ కూడా అవసరం ఉండదు ఏంటి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనకు పెనం వేడవగానే 1 స్పూన్ ఆయిల్ వేసి మనకి రెడీగా ఉన్న కొత్తిమీర రొట్టి బ్యాటర్ని 1 గరిటె వేసుకోవాలి అండి. మనం దాన్ని గరిటెతో పామకుండా ఇలా మనం అట్లకడతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి అట్లకడ కూడా పూర్తిగా మనకి టచ్ అవ్వకుండా ఇలా స్లాంట్గా మనకి ఎడ్జెస్ మాత్రమే టచ్ అవుతున్నట్టుగా మనం అట్టుని స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇది మనం నార్మల్ దోసని గరిటతో వేసినట్టు కాకుండా మనం ఈ విధంగా అట్లకడతో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో గనక మనం ఒక చిన్న హోల్ పెట్టుకుంటే ఆ రొట్టనేది కరెక్ట్‌గా కాలుతుందండి. ఈ విధంగా చిన్న హోల్ చేసుకొని మనం ఆయిల్ అనేది వేసుకోవాలి అండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టి ఈ రొట్టెని మగ్గనివ్వాలి. మనకది లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు రొట్టెని మగ్గనివ్వాలి. చూసారా? మనకి లోపల గోల్డెన్ కలర్ వస్తున్నట్టు కనబడింది కదా! అప్పుడు మనం అట్టుని తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసిన రొట్టెని మనం ఒక్క 2 నిమిషాలు వెనక వైపు కూడా కాలనివ్వాలి. ఇలా కాలనిస్తే మనకి అట్టనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఈ కొత్తిమీర రొట్టెని వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. చూసారా? మనకి ఎంతో తేలిగ్గా, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రొట్టె అనేది రెడీ అయ్యిందండి. మనం ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఈ కొత్తిమీర రొట్టెని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.